మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ సోమనాయుడు గారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఎట్లా అనిపిస్తుంది బాస్ 71 బర్త్డే సెలబ్రేషన్స్? అంటే మీరు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు, ప్రతి ప్రోగ్రామ్ ఏదైనా సరే మీ నిర్వహణే ఉంటుంది. బట్ రేపు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు బాస్ అంటే? ముఖ్యంగా 10 సంవత్సరం లాగే ఒక రోజు ముందు చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం మాకు అలవాటు. అదేవిధంగా కొద్దిసేపట్లో శిల్పకళా వేదికలో ఘనంగా వేడుకలు స్టార్ట్ అవుతున్నాయండి. అదేవిధంగా గత వారం రోజుల నుంచి చిరంజీవి జన్మదిన వారోత్సవాల పేరిట ఆగస్టు 15 నుంచి మొక్కలు నాటే కార్యక్రమం, అన్నదానం, వస్త్రదానం, తర్వాత బ్లడ్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, రకరకాలుగా ఎన్ని సేవలు చేయాలో అన్ని సేవలు చేస్తూ ఇప్పుడు దాకా లాస్ట్ డేకి వచ్చేసాం. రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది, వేలాది మంది రక్తదానం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. రేపు అన్ని దేవాలయాల్లో, ప్రధాన దేవాలయాల్లో, దేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఆయన పేరు మీద పెద్ద పెద్ద హోమాలు చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఫిల్మ్ నగర్ టెంపుల్లో చాలా పెద్ద హోమం, 1,00,000 తమలపాకుల పూజ చాలా గట్టిగా చేస్తున్నామండి. రేపు బ్లడ్ బ్యాంక్లో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది చిరంజీవి గారి అభిమానులుగా మేము 10 సంవత్సరం చేసేది. మేమే కాదండి, తెలుగు ప్రేక్షకులు భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ ఉత్సవాలు జరుపుకోవడం అలవాటు. అమెరికాలో కానీ, లండన్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, దుబాయ్లో కానీ, మస్కట్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఈ ఉత్సవం ఇదే విధంగా జరుగుతూ ఉంటాయి. దీనికి ఆయన ఒక కలియుగ యుగ పురుషుడిగా మనం పేర్కొనవచ్చు. భగవంతుడితో సమానం. ఆయనకి ఎల్లలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. కాలానికి అతీతంగా, గ్రహాలకి అతీతంగా, యుగాలకి అతీతంగా ఆయన అలాగే ఉంటారు. అమృతం తాగుతారా, లేకపోతే దేవుడి స్వరూపమా? ఆయన ఎంతమంది వచ్చి వెళ్ళిపోయినా సరే ఆయన అలాగే ఉన్నారు, అక్కడే ఉన్నారు. ఆయన స్థానం ఏమీ మారలేదు. మీరు చూశారు మొన్న మనశంకర వరప్రసాద్ ఏ విధంగా ఉందో. అలాగే ఆయన అభిమానులుగా మమ్మల్ని పుట్టించినందుకు ఎప్పటికీ ఆయన సేవలను తరిస్తూ ఉంటాం. మాకు మరణం అంటూ ఉంటే చిరంజీవి గారి పేరు మీదే చివరి శ్వాస వదిలి ఆనాటి తెలుగు రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు ఏ విధంగా ఆయన చేశారో, ఆయన ఆత్మాహుతి అయ్యారు. అలాగే మేము చిరంజీవి గారి కోసం ప్రాణదానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. జై చిరంజీవి. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు బాగుండాలి, మీరు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి అన్న. ఒంగోలు నుంచా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది బాస్ 71 బర్త్డే సెలబ్రేషన్ శిల్పకళా వేదికలు? బాగానే జరుగుతాయి. ఓకే. అండ్ మీకంటే బాస్ది బాగా ఫేవరెట్ మూవీ అంటే ఏదని చెప్తారు? నేను ఫస్ట్ హాల్కి వెళ్ళి చూసిన సినిమా అంజీ. ఓకే. అంజీ కాడ నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ అన్ని సినిమా చూస్తున్నాను. రేపు శంకర్ దాదా MBBS రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకే మూవీ బాస్ది రిలీజ్ అయితే బెటర్ అనుకో? శంకరారి రిలీజ్ ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఓకే. ముఠా మేస్త్రి వచ్చి క్యాన్సిల్ అయిపోయింది షోస్ అన్ని. అది కూడా వచ్చి ఉంటే బాగుండేది. ముఠా మేస్త్రి ఒకటి, అన్నయ్య ఒకటి, ఓకే, ఇవి రెండు. ఏదైనా డైలాగ్ చెప్పొచ్చుగా బాస్ది? ఐఎమ్ వెయిటింగ్. ఓకే. అన్నయ్యకి విషెస్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారికి. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ ఇచ్చండి. కాకినాడ నుంచా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ శిల్పకళా వేదికలో? మెగాస్టార్ గారి బర్త్డే అంటే పండగ అనేది జనవరి నెలలో వస్తుంది. సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ కూడా జనవరి నెలలో వస్తుంది. కానీ మెగా అభిమానులు అందరికీ కూడా ఆగస్టు 22 అంటే 21వ తారీఖుని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ముందు రోజు జరుపుకోవడం మాకు ముందుగా ఆనవాయితీ. దాంట్లో భాగంగా అంటే చిరంజీవి గారు పుట్టినరోజు మాకు అది ఒక సంక్రాంతి. అంటే అది మేము వెలకెట్టలేంది. ఆయన ప్రేమ కానీ ఈరోజు అనేక మందికి ఆయన స్ఫూర్తిదాయకం. ఇటువంటి నాయకుడికి మేము అందరూ కూడా ఒక ఆరాధ్య దైవంగా కొలుచుకుంటున్నాం. అంటే ఇటువంటి పుట్టినరోజులు చిరంజీవి గారు 71 ఏట ఎంటర్ అవుతున్న శుభ సందర్భంగా ఆయన ముఖ్యంగా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, 71వ సంవత్సరమే అంకీ తప్ప ఆయనకి మాలో ఎప్పుడు కూడా మేము ఆయన ఒక యంగ్ అండ్ డైనమిక్గా 22, 25, 30 సంవత్సరాల లోపనే మేము అనుకుంటాం. ఓకే. అండ్ బాస్ది రేపు శంకర్ దాదా MBBS రిలీజ్ అవుతుంది. ఇంకా బాస్ది ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకోండి? ఇంకా శంకర్ దాదా జిందాబా ఇది, దాంతోపాటు ఖైదీ నెంబర్ 150 కానీ, లేదా గ్యాంగ్ లీడర్ కానీ. గ్యాంగ్ లీడర్ కూడా కొన్ని దుక్కులు రిలీజ్ అవుతుంది. అంటే బాస్ సినిమాలు ఏదైనా సరే ఆల్రెడీ 157 సినిమాలు ఆయన చేశారు. చరిత్రలో ఇంకా ఏ హీరో కూడా చేయలేని దిగ్గజం ఆయన. ఆయన్ని రీచ్ అవటం సాధ్యం కాదు ఎవరికి కూడా. అంటే ముఠా మేస్త్రి రిలీజ్ బుకింగ్ పెట్టారు అండ్ మళ్ళీ క్యాన్సిల్ చేశారు సడన్గా. అంటే 4K ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇది ఫ్రీ బుకింగ్ పెట్టినా కూడా ఎట్లా ఉందంటే
ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే ఒక ఉక్కిరి బిక్కిరి ఎలాగ ఉంటుందో కొత్త సినిమా రిలీజ్ అయితే మొత్తం అంతా హౌస్ఫుల్ ఎట్లా ఉంటుందో సేమ్ అంటే చిరంజీవి గారిది ఏదైనా సరే ప్రీ రిలీజ్ చేసిన ఏ మూవీ అయినా సరే అది అంతా కూడా పూర్తి హౌస్ఫుల్ బోర్డులతోనే నిండిపోద్దండి. అంత అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారు. అటువంటి నాయకుడికి మేము అందరూ కూడా భక్తులు అవటం మాకు చేసుకున్న పుణ్యం అని మేము భావిస్తున్నాం. అన్నయ్యకి విషెస్. హ్యాపీ బర్త్డే అన్నయ్య, నువ్వు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆనందంగా మేము కోరుకుంటూ జై చిరంజీవ. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ సార్, నాది కృష్ణా జిల్లా జగ్గేపేట. ఓకే, ఎట్లా అనిపిస్తుంది బాస్ 71 బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ శిల్పకళా వేదికలో అడ్వాన్స్? ఆ వైపు వేరుగా సార్. జనరేషన్ ఏదైనా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అందరికీ. మెగాస్టార్ చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక శక్తిగా ఎదిగి ప్రతి సామాన్యుడికి లేకపోతే మాలాంటి యువకులందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన ఏకైక హీరో అన్నయ్య చిరంజీవి గారు. ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అటు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు గుండె చప్పుడు చిరు చిరు అని ఎప్పుడు కొట్టుకుంటుంటుంది. అది ఎక్కడున్నా అమెరికాలో ఉన్న అనకాపల్లిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆయన అభిమానిస్తూ ఆయన పుట్టినరోజు అనేక సేవా కార్యక్రమాలు లేకపోతే ఇప్పుడు మెగా యూత్ ఫోర్స్ తరపున నూతనంగా వారి కుమార్తె సుస్తా గారు లాంచ్ చేశారు. మెగా యూత్ ఫోర్స్ తనే దీనికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. తన ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా ఈ శిల్పకళా వేదిక చాలా స్పెషల్ సార్. ఎప్పుడు చిరంజీవి గారి జన్మదిన వేడుక జరిగిన ఒక రోజు ముందు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఎక్కువసార్లు రక్తదానం చేసిన రక్తదాతలకి ఈరోజు వచ్చిన గెస్టులతోటి వాళ్ళని సన్మానించడం, లేకపోతే అందరూ సెలబ్రేట్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ చిరంజీవి గారి జన్మదినాన్ని ఇక సెలబ్రేట్ చేసుకుంటారు. మిగతా అన్ని రాష్ట్రాలతో పాటు సేవా కార్యక్రమాలు అలాగే ఈ శంకరదాద ఎంబీబీఎస్ దిస్ ఇయర్ మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో స్పెషల్గా షోస్ సుమారు 150 షోలు 2 తెలుగు రాష్ట్రాల్లో పడుతున్నాయి హౌస్ఫుల్స్తో. రేపంతా అంగరంగ వైభవంగా. అలాగే 158 బాబీ గారు వాల్తేరు వీర డైరెక్టర్ ఆయన రేపు ఆయన గ్లిమ్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి ఆ శంకరదాద ఎంబీబీఎస్ స్పెషల్గా. దానికి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మెగా అభిమానులు అందరం. అంటే విశ్వంబర అండ్ మెగా 158 దేనికోసం ఎగర్లీ వెయిట్ చేస్తాం. 2 సినిమాలు చిరంజీవి గారు ఈ చిన్న యాడ్ చేసినా అది మాకు ప్రాణమే. అలాగే ఈ 2 సినిమాలు చాలా ఇంట్రెస్టేనండి. సో సంక్రాంతికి ఈగర్లీ రాబోతుంది కాబట్టి అంతకుముందు సంక్రాంతికి కూడా గ్రాండ్ హిట్ కొట్టాం కాబట్టి 2 సంక్రాంతులు వరుసకు కొట్టారు బాసు. ఇది హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. మళ్ళీ బాబీ గారితో సెకండ్ మూవీ ఇది ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? వాల్తేరు వీరకి మించి ఎక్స్పెక్టేషన్ రీస్ ఉంటుంది 100%. ఎందుకంటే బాబీ గారు మాలో ఒక వ్యక్తి అండి. డైరెక్టర్ బాబీ గారు ఆయన వేరు కాదు. చిరంజీవి గారిని మేము ఎలా అభిమానిస్తాం, మేము ఎలా ఉండాలని కోరుకుంటాం, మేము ఎలా చిరంజీవి గారు చేస్తే బాగుంటుందని అనుకుంటాం, అవన్నీ బాబీ గారు తీగారు ఆల్రెడీ ప్రూవ్ చేశారు వాల్తేరు వీరతో. ఇంకోసారి బాగా ప్రూవ్ చేస్తారని మాకు అందరికీ నమ్మకం ఉంది. పెద్ద హిట్ కొట్టబోతుంది సంక్రాంతికి ఆ సినిమా. ఓకే, ఇంకా ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు? అంటే ఏ మూవీ అంటే మెగాస్టార్ గారిది ఇంకా రిలీజ్ ఆయనది ఏ సినిమా అయినా సూపర్ హిట్టే కదా సార్. బాగా నచ్చిన సినిమా అంటే గ్యాంగ్ లీడర్ ఇష్టం సార్. నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం. అన్ని సినిమాలు ఇష్టం, గ్యాంగ్ లీడర్ చాలా చాలా ఇష్టం. రఫ్ ఆడిస్తా, రఫ్ ఆడిపోద్ది. చేయి చూసారు ఎంత రఫ్ ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. అన్నయ్యకి బర్త్డే విషెస్. అన్నయ్య, మా అందరం ఈరోజు అభిమాని అనే ప్రతి వ్యక్తి కూడా ఇవాళ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అభిమానులు అంటే చాలా చిన్న చూసే సమాజం నుంచి అభిమాని అంటే ఒక స్టేటస్ ఏర్పరిచే ఏకైక వ్యక్తి మీరు ఎప్పుడు ఆ అల్లా దయ వల్ల మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి. మా అభిమానులందరం మేము కోరుకునేది ఒకటే, మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు బాగుండాలి. హ్యాపీ బర్త్డే అనే ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ. అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా మియాపూర్ నుండి వచ్చాను. నేను స్కై డిజిటల్ క్రియేటర్స్ ఫౌండర్ని అండ్ మెగా యూత్ ఫోర్స్ మెంబర్ని. ఓకే అండి, ఎట్లా అనిపిస్తుంది మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్ 71 బర్త్డే సెలబ్రేషన్ శిల్పకళా వేదికలో? చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మెగా యూత్ ఫోర్స్ వచ్చింది అండ్ మీన్వేల్ ఎప్పటి నుండో అఖిల భారతీయ చిరంజీవి యువత కూడా ఎప్పటి నుండో ఉంది. లైక్ అంటే మెగా యూత్ ఫోర్స్ కూడా దానిలాగానే ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మెగా యూత్ ఫోర్స్ సుష్మిత కొనిడెల గారికి శుభాకాంక్షలు. ఎందుకంటే ఆ మేడం గారు చేస్తున్న ఇప్పుడు ఎప్పటి నుండో సేవా కార్యక్రమం, కానీ ఇప్పటి నుండి ఇంకా పై ఎత్తున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలి. అండ్ మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్న అఖిల భారతీయ చిరంజీవి యువత కానీ మరియు మెగా యూత్ ఫోర్స్ కానీ అన్ని చిరంజీవి యువత సంఘాలు అన్నీ కలిపి చేస్తున్న ఈవెంట్ ఇది చాలా గ్రాండ్గా అవుతుంది. రేపు 22వ తేదీ ఇది ఒక మన నేషనల్ హాలిడే లాగా ప్రకటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న రీసెంట్గానే అది చెప్పారు కూడా, ఎవరు మన చిరంజీవి గారి బర్త్డే కూడా ఒక నేషనల్ హాలిడే లాగా ప్రకటిస్తే నాకు బాగుంటుంది. ఎందుకంటే అది చాలామంది అంటే సండేస్ పడితే ఓకే, బట్ వర్కింగ్ డేస్ పడుతుంది కాబట్టి కొందరు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు ఆఫీసులకు. కానీ
బ్లడ్ బ్యాంక్ వైపు కళ్ళు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను రక్తం ఇవ్వాలి, బర్త్డే రోజు రక్తం ఇవ్వాలని మనసారా కోరుకుంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే వర్క్ కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అలా ఒక నేషనల్ హాలిడే అని ప్రకటిస్తే కనుక మనకి చిరంజీవి గారి ఒక జన్మదినం, ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ ఆ ఎత్తున చిరంజీవి గారు ఉన్నారు ఆల్రెడీ. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం లాగా చిరంజీవి గారు అవుతారని నాకు మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పటి నుండో చిన్న పిల్లోడి నుండి పెద్ద ఏజ్ దాకా చిరంజీవి గారికి అభిమాని లేనోడు ఎవడూ లేడు. సో రేపు రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ గల్లీలో వీధుల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే నేను ఒక మీడియాని, నాది కూడా ఉంది జల్సా మీడియా అనేది. సో ఆ మీడియాకి నాకు ఎంతో మంది కాల్స్ చేశారు. బట్ నేను కూడా ఒక ఎంప్లాయీని. బట్ అంటే ఇప్పుడు రేపు శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ ఇంకే మూవీ రిలీజ్ అయితే బెటర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒకటి ఉంది, ముఠా మేస్త్రి ఉంది. క్యాన్సిల్ చేసినట్టున్నారు. అది కొన్ని థియేటర్లో చేస్తున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడా ఉంది అది. ఎందుకంటే చాలా రోజుల నుండి ఎవరు అంటే ఎప్పుడో నేనే చూడలేదు ఎప్పుడు సినిమా థియేటర్లో సినిమా. రేపు నేను మా మియాపూర్లో సాయిరంగ థియేటర్లో కూడా మెగా యూత్ ఫోర్స్ నుండి మేము సెలబ్రేట్ చేస్తున్నాము. అన్నయ్య గారికి ముందుగా నా పేరు శ్రవణ్, నేను మియాపూర్లో ఉంటాను. నా తరపున మా కుటుంబ సభ్యుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మీరే మా ఇన్స్పిరేషన్, మీరే మా స్ఫూర్తిదాత. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది బాస్ 71 బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ బాస్ ఏదైనా మూవీ రేపు రిలీజ్ అవుతుంది ఆల్రెడీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఎట్లా అనిపిస్తుంది? ఆల్రెడీ శంకర్ దాదా ఎంబీబీఎస్ మనం చాలాసార్లు చూసాం. కానీ బాస్ని సెలబ్రేట్ చేసుకునే విధానం అనేది, ఆ టైమింగ్ కానీ ఆ క్రేజ్ కానీ మళ్ళీ మనకి ఇచ్చిన మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. సో నేను గత 5 yearsగా రావడం జరుగుతుంది ఇక్కడికి. చాలా బాగా, అంటే ఏం చెప్పాలి ఆయన గురించి, ఎన్నో మంచి కార్యక్రమాలు జరుపుతున్నారు. చారిటబుల్ ట్రస్ట్ కానీ, అందరికీ తెలిసింది ఏంటంటే ఆయన అందులో ఓన్లీ బ్లడ్ డొనేషనే చేస్తున్నారని కాదు, అందులో ఐ కేర్ కూడా ఉంటుంది, ఐ డొనేషన్ కూడా జరుగుతుంది. చాలా కేరింగ్గా అది తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ 2028 వస్తే అది 30 years అవుతుంది అది స్థాపించి. నాకు తెలిసినంత వరకు మంచి మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా చెప్పాలి అంటే గట్టిగా ఎంత మంచి ఫ్యాన్స్ అంటే, చిన్నప్పటి నుంచి అందరు చందమామ కథలు విని పెరుగుంటే నేను మాత్రం పర్సనల్గా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాను. సో ఐ లవ్ మెగాస్టార్. అంటే ఏదంటే ఎలాగ చెప్పొచ్చుగా బాస్? మన ఖైదీ నెంబర్ 150 రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపడతారే. రాననుకున్నారా, రాలేననుకున్నారా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు ఇది చూస్తుంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఒకవేళ మీరు ఇది చూస్తే లవ్ యూ సో మచ్. బాబీ గారిది మూవీ వస్తుంది విశ్వంబర, ఏ మూవీ కోసం ఎక్కడికి వెయిట్ చేస్తుంది? నేను బాబీ గారి మూవీ కోసం. అండ్ నెక్స్ట్ మళ్ళీ శ్రీకాంత్ ఒడేలా గారు అనౌన్స్మెంట్ ఉంది రేపు. ఒకవేళ వస్తే రావచ్చు. అది మన చిరి లీక్స్ మీకు తెలిసిందే కదా, కదిరి అని చిన్న లీక్ చేశారు. మరి అది టైటిల్ రేపు చూడాలి. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఏడు బాబీ అండి. నేను మెగా యూత్ ఫోర్స్కి నేషనల్ ప్రెసిడెంట్ని. ఓకే. నేను రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉంటాను. నేను జాతీయ అధ్యక్షుడు మెగా యూత్ ఫోర్స్కి. ఓకే. అండ్ ఎట్లా అనిపిస్తుంది మెగా బర్త్డే సెలబ్రేషన్, శిల్పకళా వేదిక 71 బర్త్డే సెలబ్రేషన్స్ అన్నది? ఈ శిల్పకళా వేదికే కాదండి, తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ప్రతి చోట కూడా పండుగ వాతావరణం ఆల్రెడీ నెలకొని ఉంది. అదే మన క్రైస్తవులకి క్రిస్మస్ ఎలాగో, మన తెలుగు వారికి, మన హిందూస్కి సంక్రాంతి ఎలాగో, ముస్లిమ్స్కి రంజాన్ ఎలాగో, చిరంజీవి గారి పుట్టినరోజు అంటే ఆ కులం ఈ మతం అనేది కాదు, తెలుగు ప్రజలందరూ చేసుకునే పండుగ చిరంజీవి గారి బర్త్డే. ఎందుకంటే అందరినీ కలిపే ఎమోషనే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి గొప్ప వ్యక్తి అభిమానులైనందుకు మేము నిజంగా గర్వపడతాం. ఎందుకంటే ఒక సినిమా అభిమానులు అంటే కేవలం పాలాభిషేకాలు పూలాభిషేకాలకి పరిమితం కాకుండా ఈరోజు అభిమానుల్ని సేవ వైపు నడిపించిన గొప్ప నాయకుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. గత 4 దశాబ్దాల పైనుంచి తెలుగు సినిమా చరిత్రను ఏలుతున్న రారాజు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి వ్యక్తికి పుట్టినరోజు అనగానే ప్రతి మనిషిలోని పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. అది ప్రతి చోట ఆఫీసుల్లో అవ్వచ్చు, ప్రతి చోట వారికి వారు వాలంటరీగా చేసుకునే పండగ ఈ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుక. ఓకే. అంటే రేపు అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు? శంకర్ దాదా ఈసారి ముఠా మేస్త్రి కూడా ఉండాలి, మేము రిక్వెస్ట్ చేసి దాన్ని ఆపించాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ అవుతుంది. అందులోనే అదే రేపు రిలీజ్ అవ్వబోయే టేజర్ కూడా
విడుదల కాబోతుంది. ఆ శంకర్ దాదాలోనే ఇంటర్వెల్లోనే అది రాబోతుంది. ఖచ్చితంగా రాబోయే సినిమా టీజర్ కూడా అందరికి కన్నులు విందుగా ఉండబోతుంది. ఈ శంకర్ దాదా కూడా ఎంటర్టైన్మెంట్ పిక్చర్ కాబట్టి రేపు అందరూ ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇది ప్రతి ఊర్లోనే ఆల్రెడీ శంకర్ దాదా కటౌట్స్ రాజమండ్రిలో మేము ఆల్రెడీ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇంచుమించు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కల్పించి 30-40 చోట్ల ఆల్రెడీ ఈ కటౌట్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఇంచుమించు 30-40 చోట్ల చిరుధార అనే వాటర్ ఫెసిలిటీ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ప్యూరిఫైడ్ వాటర్, సురక్షిత మంచినీరు అనేది అందజేయడం జరుగుతుంది మెగా యూత్ ఫోర్స్ ద్వారా. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు గ్రామాల్లో పాత రోజులు గుర్తు చేసేలాగా, ఇందిరా టైంలోని, ఠాగూర్ టైంలో, గ్యాంగ్ లీడర్ టైంలోని ఆ పాత రోజులు గుర్తు చేసేలాగా రకరకాల వినూత్న సంబరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కూడా. ఏదంటే డైలాగ్ చెప్పొచ్చుగా బాస్ది. మీరు వీధి రౌడీలు, పోటు రౌడీలు అయితే నేను రాయలసీమ రుస్తుని, నైజాం దాదాని, ఆంధ్ర గుండాని, టోటల్గా ఈ స్టేట్ రౌడీని. అండ్ అంటే బాబీ గారిది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా అండ్ విశ్వంబర మూవీ కోసం ఆర్ శ్రీకాంత్ వదిల గారి మూవీ కోసం? ఏదైనా చిరంజీవి గారి స్క్రీన్ మీద కనిపిస్తే చాలండి, అదే మాకు వరం. ఖచ్చితంగా విశ్వంబర అక్టోబర్లో రావాలని మేము అభిమానులందరూ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అలాగే సంక్రాంతి గారికి బాబీ గారి సినిమా రాబోతుంది. నెక్స్ట్ ఎలాగో మన శ్రీకాంత్ వదిల అంటే కొత్త లుక్లో చిరంజీవి గారిని చూపిస్తారని ఆ బ్లడ్తో వాళ్ళు మనకి పోస్టర్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కొత్తగా చిరంజీవి గారిని ప్రజెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. బాబీ గారిది కూడా చాలా బాగుంటుందని ఆల్రెడీ విన్నాం. ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ చాలా బాగా వచ్చినాయి అని ఆల్రెడీ ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తుంది. రాబోయే విశ్వంబర అవ్వచ్చు, బాబీ గారి సినిమా అవ్వచ్చు, తర్వాత వచ్చి శ్రీకాంత్ ఓడల్ల సినిమా అవ్వచ్చు, వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టబోతున్నారు బాస్ మరోసారి. అన్నగారు మీరంటే ఎంతోమంది తెలుగు ప్రజలందరికీ ఇన్స్పిరేషన్. మీలాంటి గొప్ప వ్యక్తి అభిమానులు ఎందుకు మేము ఎప్పుడు గర్వపడతాం. మీరు నడిపించే బాటలను మేము అందరం పయనిస్తున్నాం. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఒకటే చిరంజీవి, మరో చిరంజీవి రాబోడు. సార్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారిది 71 బర్త్డే సెలబ్రేషన్ మీరు లాస్ట్ టైం రీసెంట్గా కలిసారు, ఆయనతో ఫోటో కూడా దగ్గర నుంచి ఎట్లా అనిపిస్తుంది సార్ బాస్తో? చాలా సంతోషం అండి, మా దేవుని మేము కలిసామని చాలా సంతోషం. ఓకే సార్, అంటే మీకు రేపు శంకర్దాద ఎంబీబీఎస్ రిలీజ్ అవుతుంది మూవీ, అండ్ ఇంకే మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు? ఏ మూవీని ఒక్క మూవీ అని చెప్పగలుగుతామా? అన్ని మూవీలు ఇష్టమే మొదటి నుంచి. కానీ శంకర్ దాదా జిందాబాద్ రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా సంతోషం. హాయ్ అన్న. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బంజారా హిల్స్. బంజారా హిల్స్. నెగిటివ్ మాది ఆంధ్రప్రదేశ్. ఓకే. మెగా ఈవెంట్ ఉందంటే మేము వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది అంటే మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ శిల్పకళా వేదిక 71 బర్త్డే సెలబ్రేషన్స్ మెగాస్టార్ గారి వెయిట్ చేస్తున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం. చాలా ఎగ్జైటింగ్. ఓకే, రేపు శంకర్దాద ఎంబీబీఎస్ మూవీ రిలీజ్ అవుతుంది. కంపల్సరీ వెళ్తాం. ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు మెగాస్టార్ గారు? మెగాస్టార్ అన్ని ఏదైనా పర్లేదు, ఏదో ఒక మూవీ కావాలి రెచ్చిపోవడానికి ఫ్యాన్స్. కంపల్సరీ బాబీ గారిది అండ్ విశ్వంబర అండ్ శ్రీకాంత్ ఓడెల గారిది ఏ మూవీ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు? విశ్వంబర, బాబీ గారి. ఫస్ట్ అయితే విశ్వంబరే. ఓకే, ఏదంటే ఎలాగ చెప్పొచ్చుగా బాస్? శంకర్ దాదా ఎంబీబీఎస్. చెప్పు. చిన్న మెగాస్టార్ కూడా వెయిటింగ్. ఓకే, ఇంకా అన్నయ్యకి విషెస్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ఫ్యాన్స్ అందరి తరపున. హాయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? అన్న నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చిన్నాను. ఎట్లా అనిపిస్తుంది మెగాస్టార్ గారు బర్త్డే సెలబ్రేషన్స్? మెగాస్టార్ చిరంజీవి సార్ది మస్తు బాగుంటుంది, బర్త్డే బాగుంటుంది సార్. నేను చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి నేను మెగాస్టార్ అభిమానిని. నేను ఇంకా హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మా మెగా ఫ్యాన్స్ తరపున మీకు అభినందనలు తెలుపుతున్నాను సార్. ఓకే, ఏ మూవీ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు మీరు? బాబీ గారిదా, విశ్వంబర అండ్ శ్రీకాంత్ ఓడెల గారిదా? విశ్వంబరనే వెయిటింగ్ చేస్తున్నాం చాలా రోజులు. ఇంకా బాస్ సినిమా ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నాం అన్నమాట. ఇంకా మొక్కే కానీ పీకేస్తే పీకే కోచేస్తా. ఓకే, అండ్ రేపు శంకర్దాద ఎంబీబీఎస్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకే మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు? సార్ ఏ సినిమాలు రిలీజ్ అయినా మాకు ఠాగూర్ సినిమా బాగా నచ్చుతుంది సార్. శంకర్దాద ఎంబీబీఎస్ అయినా రేపు పోయి చూసేస్తాం సినిమాకు, ఖచ్చితంగా వెళ్తాం. మేము చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి సార్ ఫ్యాన్నే. నేను ఇప్పటి వరకు కూడా పోయిన 70వ బర్త్డేకి కూడా వచ్చేసిన అనమాట. ఇదే వేదిక మీద ఇక్కడనే 70వది కూడా సాది బర్త్డే చేసిరు అనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాను. నేను ప్రతిసారి చిరంజీవి సార్ బర్త్డే అయితే ఈ శిల్పా గార్డెన్కి వచ్చేస్తుంటాను అనమాట నేను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం, మా ఊరు గోనప్పేట. మాది ఒక పల్లెటూరు అనమాట.
మన సార్ని కలుద్దామని ఈవెంట్లకల్లా వస్తూ ఉన్నాము. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా అనిపిస్తుంది? 71 బర్త్డే సెలబ్రేషన్స్ మెగాస్టార్ గారు. ఇది మా దేవుడు బర్త్డే అనేది, మా మెగాస్టార్ సార్ మాకు దేవుడు అనమాట. ఆయన మా మెగాస్టార్ సార్కి హ్యాపీ బర్త్డే. ఇలాంటి ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి. ఆయన మా దేవుడు అనమాట. ఆయన మా దేవుడు. మా శ్రీ మంజునాథ ఆయన సినిమా చూసినాము, అప్పటి నుండి మా దేవుడు అయిపోయాడు ఆయన. అంతకుముందు మేము ఫ్యాన్, ఆయనకి అభిమానిని. అప్పటి నుండి మాకు దేవుడు అనమాట. మాకు దేవుడు ఎలా ఉంటాడనమాట, ఒక మంజునాథ రూపంలో కనిపించాడు అనమాట మాకు దేవుడు. కానీ నేను చిన్నప్పటి నుండి ఆయన ఫ్యాన్గా, ఆయన సినిమాలే చూసుకుంటూ, ఆయన డాన్సులే ఆయనలాగే ఆయన కలవాలనేసి ఎన్నో రోజులు పెట్టుకోవాల్సి. కానీ ఈ గుడ్డలు కూడా బాగుండి అప్పుడు ఫింటింగ్, కానీ వేసుకున్న సంవత్సరం అయిపోయింది. ఈ గుడ్డలు కూడా ఇలిసిపోతున్నాయి, కాళ్ళు కూడా అరిగిపోతున్నాయి, చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. మా సార్ని కలవాలని, కానీ కలవలేకపోతాను. ఆయనతో ఒక ఫోటో లేదు, ఆయన ఒక ఫోటో ఇప్పించి ఆయన కాళ్ళకి దండం పెడితే ఈ జన్మ ధన్యం అయిపోద్దండి మాకు, మా దేవుడికి. ఇదండి ఎలాగ చెప్పొచ్చుగా బాస్ది. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తాను. అదే తప్పు మీ వైపు ఉంటే ఇక్కడ తలలు తీసుకొని వెళ్ళేవాడును. కాశీకి పోయాడు, కాసాయి మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వర్షం మార్చుకున్నాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. అని అంటే బాస్ది రేపు శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకే మూవీ రిలీజ్ అయితే బెటర్? లేదు, మన అదే మూవీ రిలీజ్ అవడం మాకు చాలా మంచిది. ఎందుకంటే ఒక్కసారి మన కాలేజ్ లైఫ్లు అనమాట మనకు గుర్తుకు వస్తాయన్నమాట. బాసు కాలేజ్ అటువైపు కాదే ఇటువైపు అంటారు సార్ అనమాట. ఆ వాకింగ్ స్టైల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, వెళ్ళడం అనమాట. ఆ స్టైల్ కానీ అది కానీ అదే కరెక్ట్ అనమాట. ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు? బాబీ గారిదా అండ్ విశ్వంబర, శ్రీకాంత్ ఒడేలా గారు? ఇప్పుడు ఫస్ట్ వచ్చేది విశ్వంబర కోసమే మేము వెయిటింగ్ చేస్తాను. దానికోసమే వెయిటింగ్ చేస్తాను. కానీ బ్లాక్ బస్టర్ అవుతుందని మా కోరిక అనమాట. ఆయన ఏంటంటే ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టాలి, ఇంతకుముందు ఎలా కొట్టాడు ఇప్పుడు కూడా కొట్టాలనే మా దేవుడు, మా కోరుకుంటున్నాం. అదేనండి.